నిర్మించనున్న వారధి నిర్మాణాన్ని అమరావతి అభివృద్ధి కార్పొరేషన్ చేపట్టనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, ఓవర్ టు యు. స్వాతి, అమరావతిలో మరొక కీలక ఘట్టాన్ని చోటు చేసుకోనుంది. ఒకవైపు ప్రభుత్వ ప్రైవేటు రంగ నిర్మాణాలు శరవేగంగా చకచక పనులు పూర్తి చేసుకుంటుంటే ప్రభుత్వం అభివృద్ధి వైపు దిశలుగా అడుగులు వేస్తూ మరొక కీలక ఘట్టాన్ని ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఇది ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరగా దీన్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని 2 yearsలో ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరాలి అనే విధంగా చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు ఎంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడి నుంచి అంటే ఉద్దండరాయనిపాలెం వరకు, ఇబ్రహీంపట్నం నుంచి ఉద్దండరాయనిపాలెం వరకు డైరెక్ట్గా అమరావతిలో హైవేలో కలిసే విధంగా ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు. అయితే మొత్తం 8 లైన్లతో అత్యంత సుందరంగా ఈ బ్రిడ్జ్ని నిర్మించనున్నారు. అలాగే మధ్యలో కృష్ణానదిలోని ఐలాండ్కి వెళ్లేలాగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇబ్రహీంపట్నంలో బ్రిడ్జ్ ఎక్కితే అక్కడ నుంచి డైరెక్ట్గా అమరావతిలోని ముఖద్వారం వద్ద ఉన్న వెల్కమ్ గ్యాలరీ వరకు చేరుకుంటారు. అయితే 2 ఏళ్లలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. అలాగే ఏడీసీ కంపెనీ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అమరావతి తాగునీటి అవసరాల కోసం ఇక్కడే ఒక భారీ వాటర్ ప్లాంట్ని కూడా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవన్నీ ఈ 2 కార్యక్రమాలను కూడా ఈరోజు శంకుస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లని పూర్తి చేశారు. అలాగే మంత్రులు, అలాగే ఎంపీ కేశినేని నాని సైతం ఇక్కడ ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నింటిలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు అన్నింటినీ కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిగిలిన స్టేట్స్లో ఉన్న సిటీస్ కంటే ఎంతో అమరావతిని గ్రాండ్గా చూపించాలి అనే దిశగా అడుగులు వేస్తోంది. అయితే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి వాటర్ ప్లాంట్ అలాగే ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.